హలో వ్యూవర్స్, మొత్తానికైతే మేము మురుడేశ్వర్లో దర్శనం కంప్లీట్ చేసేసుకొని మా నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరేసాము. మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి హొన్నావర్. చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. పిల్లల్ని అయితే చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు నెక్స్ట్ హొన్నావర్లో బోటింగ్ కాబట్టి సూపర్ డూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్గా లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫారెన్ పంపించాలి అంటుంటాడు. నువ్వు ఇక్కడ ప్రేమించుకుందాంరా, పారిపోదాంరా ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటూ. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఈతొచ్చు సార్. ఆ? ఈత సార్, స్విమ్మింగ్. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్? హార్మోనియం, మృదంగం వాయిస్తానండి. ఇక్కడ కానీ తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్. మీకు ఇలా గ్రూప్ ట్రావెలింగ్ ఇష్టమైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మురుడేశ్వర్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉందండి హొన్నావర్. అక్కడి నుంచి ఒక 45 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్లీ హొన్నావర్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ బోట్ని మాట్లాడుకున్నాము. 2500 రూపీస్ చార్జ్ చేశారు. అండ్ 1.5 అవర్ రైడ్ ఉంటుంది, బోట్ రైడ్ అని చెప్పారు. సో దీంట్లో వాళ్ళు చాలా కవర్ చేస్తామన్నారు. అదే టైంకి అక్కడ వందే భారత్ రావడంతో నాకు చాలా బాగా అనిపించి నా కెమెరాలో దాన్ని కూడా క్యాప్చర్ చేసేసారు. ఇంకైతే మా బోట్ స్టార్ట్ అవుతోంది. సో 1.5 అవర్ మేము ఈ బోట్ రైడ్లో ఏమేమి చూస్తామో మీరు కూడా మాతో కలిసి చూడండి. ఇదైతే లోటస్ పాండ్ ఏరియా అంటండి. ఇక్కడ ఆఫ్టర్నూన్ టైం వచ్చేటప్పటికి లోటస్ అంతా నిండిపోయి ఉంటుందని చెప్పారు. బట్ మేము వచ్చిన టైంకి అయితే మాకు లోటస్లు ఏం కనిపించలేదు. కనిపించిన 1-2 లోటస్లు మా హస్బెండ్ కోసేసి ఇలా ఏదో ఎంటర్టైన్ చేస్తున్నారు అందరినీ. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్సే. కంటిన్యూ ప్లీజ్. ఇంకా మీరు ప్లాన్ 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 అంటే నేను మొత్తం ఇట్లా RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నా ఇంటర్వెల్ టైం వేసుకొని దుంకుతా చూడు, మొత్తం ఒక పులొక జింకొక సింహం అట్లా అన్ని వేసుకొని దుంకుతాడా? అట్లో డేంజర్ ప్లాన్ చెప్తే పిక్చర్ అయిపోయి బట్టలు చింపేసుకుంటారు అనుకున్నా నేను పబ్లిక్ గీదా. మా మరిది ఇన్నర్ వాయిస్ అయితే ఇదే అండి. ఎందుకంటే ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు మేము చాలా ప్లేసెస్ అనుకున్నాము. బట్ ఉన్న 2 డేస్లో మేము మురుడేశ్వర్, గోకర్ణ, హొన్నావర్ బోటింగ్ ఈ ప్లేసెస్ని మాత్రమే చూడగలిగాము. యాక్చువల్గా అయితే 5 డేస్ ట్రిప్ని మనం ప్లాన్ చేసుకుంటే మొత్తం అన్ని ప్లేసెస్ని బాగా కవర్ చేయొచ్చు. మురుడేశ్వర్లో 2 డేస్, గోకర్ణలో 2 డేస్, హొన్నావర్లో కంప్లీట్ 1 డే ఉంటే మనము ఈ ప్లేసెస్ అన్నిటినీ కవర్ చేయొచ్చండి. సో మీరు ప్లాన్ చేసేటప్పుడైతే ఇవన్నీ కవర్ చేయాలంటే మినిమం 4 to 5 డేస్ ప్లాన్ చేసుకోండి. సో దట్ మీరు అన్ని ప్లేసెస్ని నీట్గా కవర్ చేయగలుగుతారు. ఇవండి మా ట్రావెల్ మెమోరీస్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.